సారీ మిస్. ఏంటో సారీ, కళ్ళు కనిపించట్లేదా? చూడలేదండి. చూసుకోకుండా లారీకో బస్సుకో వెళ్ళి డాష్ ఇవ్వలేదే. అమ్మాయిలకి మాత్రం చూసుకోకుండా డాష్ ఇస్తావా? వదిలేవే, వదిలే. ఇడియట్. ఇలాంటి వాళ్ళు వదలకూడదే. అసలు ఈ మగాళ్ళంతా ఇంతే. ఛాన్స్ దొరికితే చాలు టచ్ చేద్దామని చూస్తారు. అందరినీ అనకే, కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు. కొందరు కాదు, ఒక్కరే. మగాళ్ళందరిలో ఒకే ఒక్క మంచి వ్యక్తి ఉన్నారు. ఆయనే మా డాడీ. మీ డాడీ లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఉండరు. అవకాశం దొరికితే ఆడవాళ్ళని ఎలా టచ్ చేద్దామా అని చూసే మగాళ్లే తప్ప గౌరవించే మగాళ్ళు ఉండరు. ఉన్నారు. మా డ్రైవింగ్ స్కూల్ మాస్టర్ అప్పారావు ఎంతమంది అమ్మాయిల మధ్య ఉన్నా చాలా డీసెంట్ గా బిహేవ్ చేస్తారు. నేను అతను వల్లో పడేద్దామని చూస్తే మా నాన్నకి చెప్పి డ్రైవింగ్ మానిపించేసి. నేను నమ్మను. వాడేదో డ్రైవింగ్ స్కూల్ కి మంచి పేరు తెచ్చుకోవడం కోసం అలా నటిస్తున్నాడేమో కానీ అవకాశం దొరికితే అందరి మగాళ్ళలానే బిహేవ్ చేస్తాడు. ఆయన ఎంత అవకాశం వచ్చినా అలా బిహేవ్ చేయడు. వాడి నిజ స్వరూపం బయట పెట్టిస్తాను. బెట్టా? ఓకే బెట్. నువ్వు ఓడిపోతే పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. నిజంగా అంత మంచి మగాడే అయితే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ మీరు ఓడిపోతే అంతా కలిసి అతని మ్యారేజ్ చేసుకుంటాను. సంతకం పెట్టిన కలెక్టరు. అవునన్నా. ఈ పులివెందుల వీరరాఘవరెడ్డితో పెట్టుకుంటే తాగేటందుకు గంజినీళ్లు గుంక దొరకవని చెప్పు. చెప్పానన్నా, నాకు గంజినీళ్ళు కూడా తాగే అలవాట్లేదు అన్నాడు. అంతే మాట అన్నాడా? అయితే అన్నా ఎంత ఇచ్చేయమంటారు? ఎసయండ్రావు అని ముఖం మీద 1 లక్ష. ఏం మాట్లాడుకున్నా వాడే సంతకం పెడతాడు. అట్టగానా? డాడీ. అమ్మా మరే కొండ మీద ఇదేంటి డాడీ కోతిని తెచ్చావు? కొండ మీద కోతినే కదా మను రెమ్మనేటిది తెచ్చినా. అది కాదు డాడీ, నేను మా ఫ్రెండ్స్ కొండ మీద పిక్నిక్ కి వెళ్ళాం కదా, అక్కడ మా ఫ్రెండ్స్ అంతా నాకు డ్రైవింగ్ రాదని ఎగతాళి చేశారు. నిన్ను ఎగతాళి చేసినారా? దీన్ని తీసుకో, అమ్మెవరెవరు చూపిస్తే వాళ్ళందరినీ వేసేయండి. ఆగు డాడీ, వాళ్ళని వేసేస్తే నాకు డ్రైవింగ్ వస్తుందా? నేను డ్రైవింగ్ నేర్చుకుంటాను డాడీ. నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవాల్సిన పనే ఉందమ్మా. 13 మంది ఉన్నారు, అయినా నువ్వు డ్రైవింగ్ చేస్తా అంటే నాకు టెన్షన్ పుడుతుంది. నేను నేర్చుకునేది రోజు డ్రైవింగ్ చేయడానికి కాదు, నాకు డ్రైవింగ్ వచ్చని వాళ్ళ దగ్గర ప్రూవ్ చేయడానికి. ప్లీజ్ డాడీ. సర్లే ఎలా నేర్చుకుంటావు? అప్పారావు డ్రైవింగ్ స్కూల్లో బాగా నేర్పుతారంట. నే పోయి మాట్లాడతాలే, రేపటి నుంచి నేర్చు. ఎవరా ఇక్కడ పళ్ళని ఇలా పడుకోబెట్టింది? ఎవరాడు? అది పడుకోబెట్టారని ఇది పడుకోబెట్టాం సార్. అది పడుకోబెట్టారని చెప్పి ఇది పడుకోబెట్టారా? మరి ఇది అది పడుకోబెట్టారని ఇది పడుకోబెట్టాం. అది పడుకోబెట్టారని చెప్పి ఇవన్నీ మొత్తం శవాల్లో పడుకోబెట్టారా? ఆ బండి పడుకోబెట్టింది ఎవరా? ఆ బండి పడుకోబెట్టిన వాడిని మక్కలు. ఏంటి సార్ మక్కలకి దంతానంటున్నారు? ఈ బండి ఇదే బాబు? అవును మాదేనండి. తాటికేంత అక్షరాలతో బోర్డు పెట్టారు, కనపడలేదా? కనపడిందండి. ఇక్కడ వాహనములు నిలపరాదు అని రాసింది, అందుకని నిలబెట్టకుండా పడుకోబెట్టి పని చూసుకోవడం లోపలికి వెళ్ళాం. నిలపరాదు అంటే పడుకోబెట్టమని అర్థం. అవునండి. ఇప్పుడు మీకు కీడవాతం ఉందండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, నిలబడకూడదండి మీరేం చెప్పారు, అంటే పడుకోకూడదని అర్థం. అదే ఎలా అవుతుంది? ఇలాగే అవుతుంది మరి. అందుకే మీకు మాకు క్లియర్ గా ఉండాలంటే ఇచ్చట వాహనములు నిలపరాదు, నడపరాదు, కూర్చోబెట్టరాదు, ముంగోబెట్టరాదు, పడుకోబెట్టరాదు అని రాసుంటే క్లియర్ గా ఉంటది కదా అని ఆశ్చర్యపోతాయంటే. రాతలో గాని చేతల్లో గాని లొసుకుల లక్ష్మారెడ్డితో పెట్టుకోవద్దు. లొసుకు దొరికిందో పులుసు కారుద్ది. ఓకే ఓకే తీసుకెళ్ళండి. ఎవడు బళ్ళాడు తీసుకెళ్ళండి. త్వరగా త్వరగా. తాళం మీద చెయ్యి పడాలి. పులిపింద్ర ఏరా రాఘవారెడ్డి సాబ్ వచ్చాడు. ఇంద్రా భాయ్. అరే చలో సలామాలేకం రెడ్డి సాబ్. నమస్తే సార్. అమ్మో, ఈ ఖాన్గాడ్ ఏంటి కడప రెడ్డిని తీసుకొచ్చాడు? ఇక్కడికి వచ్చారేంటి? డ్రైవింగ్ స్కూల్ కు. అరే దానికి మీరు రావాలా? కుక్కతో ఖబర్ చేస్తే మీకు డ్రైవింగ్ నేర్పేవాడిని కదా. డ్రైవింగ్ నాకు కాదు ఖాను, ఎవరికి? మా అమ్మికి. అరే అమ్మాయికి అయితే ఇంకా ఖుషిగా నేర్పుతాం. అది నీ పోటీ గబ్బోళ్ళ కడ నేర్చుకోదు, అప్పారావు కడ నేర్చుకుంటాడంట. అప్పారావు? అరే అప్పారావు కూడా మన వాడే సాబ్. పిలవాలా సాబ్? అరే అరే హ్యాపీ. పులివెందుల ఏరా రాఘవారెడ్డి గారి బేటీకి డ్రైవింగ్ నేర్పాలంట. ఆజా ఆజా ఆజా. నమస్కారం అండి. నువ్వేనా అప్పారావు? ఏం బీగ వేసినావు? ఈ పొద్దు సెలవా? కాదు,
అరే సాక్షాత్ యముడు లాంటి మనిషి వస్తే ఇంకా యమగండం ఏమిటివయా? యమగండం లేదు, సుడి గుండం లేదు. ఇటు ఈ తాళాలు చోల్. అరే నా చెయ్యి నరుకుతావేంది బే? నువ్వేగా ఎవరి తాళం తీస్తే వాళ్ళ చెయ్యి నరకమన్నావు. అరే చూప్, ఇప్పుడు వద్దని చెప్తున్నా, వెళ్ళి కత్తి నురుకో బాగా. ఎందుకు? నీ తల నరకటానికి బే. ఆ, ఎలా జా సాలే. నా చేత్తోనే తాళం తీయాల్సి వచ్చింది. కర్మ కర్మ సాలే. కంగారు పడకండి సాబ్, తాళం బిగ్గస్గా పోయిందని కత్తి తెచ్చాడు బేబాకూఫ్ గాడు. మీరు రండి రండి సాబ్. అన్నా ఆ, ఆ ఎంఆర్ఓ సంతకం పెట్టనంటున్నాడన్నా. ఏసేయ్. అన్నా ఎంత తీసేయమంటారు? ఓ 25,000 అని జేబులు వేసాయి. ఓకే అట్టగనా. ఏడి అప్పా, అప్పారావు రాబి. వచ్చేసాను. కూసో. పర్లేదు సార్, నేను ఉంటూనే ఉంటా. అయితే నేను లేయాలా? అబ్బే, వద్దండి, కూర్చుంటా. మా అమ్మాయి అంజని డ్రైవింగ్ నేర్చుకోవాలనుకుంటాండి. అది జాగ్రత్తగా నేర్పించాలా? చాలా జాగ్రత్తగా నేర్పుతానండి. మా అంజలంటే నాకు ప్రాణము. వారి అమ్మకు సన్న దెబ్బ తగిలినా నేను తట్టుకోలేను. అబ్బే, ఒక్క దెబ్బ కూడా తగలనివ్వనండి. పక్కన నేనున్నా కదా, నా ఏం భయం లేదు. అదేనా భయము? రే కాను, డ్రైవింగ్ కు సంబంధించి ఒక్క సలహా మా అమ్మకి చెప్పినా నీ తలకాయ లేచిపోతాది. విన్నావుగా? తేడా ఏమైనా వచ్చి తల లేచిపోతుంది. నీ తల లేకపోతే నాకు టెన్షన్ ఏంటి? ఏ కాను, బోర్డు మార్చు. నువ్వు డబుల్ ఫోర్ తీసుకుని గాంధీ సెంటర్కి వెళ్ళు. షెడ్కి వెళ్ళి వస్తా. అలాగే. నువ్వు వెళ్ళిపో. ఓకే మేడం. గుడ్ మార్నింగ్. హలో అంజలి గారా, రండి రండి, ప్లీజ్ కమ్. నా పేరు కూడా తెలుసుకున్నారు. మీరు చాలా ఫాస్ట్. మీ నాన్నగారే చెప్పారు. ఓ, డాడీ చెప్పారా? ఆ, మీ ఇంట్రెస్ట్ కొద్దీ తెలుసుకున్నారేవో అనుకున్నారు. పదండి, క్లాస్ మొదలెడదాం. ఏంటి, నన్ను చూడగానే తొందరగా క్లాస్ మొదలెట్టాలనిపిస్తున్నట్టుంది. సరే రండి. వీటిని సిగ్నల్స్ అంటారు. ఇది గ్రీన్ లైట్, ఇది ఆరెంజ్ లైట్, ఇది రెడ్ లైట్. గ్రీన్ లైట్ వెలిగితే ముందుకెళ్ళాలి. ఇది కూడా తెలియకుండానే నేను ఇంతకాలం కార్లో తిరుగుతున్నాను అనుకుంటున్నారా? మీకు తెలియదని కాదండి, నాకు తెలుసు అని చెప్తున్నాను అన్నమాట. ఓకే ఓకే. సి 1 minute. అయ్యా ఫోన్ అయ్యా. హలో డాడీ, డ్రైవింగ్ స్కూల్ దగ్గర ఒకడు నా వంక పిచ్చి చూపులు చూస్తున్నాడు. ఆహా. నువ్వు వెంటనే వచ్చి వాడికి బుద్ధి చెప్పాలి. ఆ. అంటావేంటి డాడీ? వాడి సంగతి చూడకుండా. ఒక్క తూరి నీ ఎదురుగా చూడమ్మా, ఏం జరుగుతాడదో. అమ్మ బాబోయ్, ఈ అమ్మాయి వంక చూస్తేనే ఈ రేంజ్ లో కొడుతున్నారంటే టచ్ చేస్తే అమ్ము, మనం చాలా ఎక్స్ట్రా కేర్ఫుల్ గా ఉండాలి. బట్గడా టచ్ మా అమ్మాయి గారికి లైన్ వేస్తావురా? నమస్కారం అమ్మాయి గారు. మీ అమ్మాయి గారి నేను చూడలేదయ్యా బాబు. అసలు మీ అమ్మాయి గారు ఎవరో నాకు తెలియదు. అబద్ధం. వీడు సామాన్యుడు కాదు. వీడు మీ అమ్మాయి గారికే కాదు, మా ఆఫీసులో ఉన్న గీతకు కూడా లైన్ వేస్తుంటాడు. మీరు ఫస్ట్ హాఫ్ ఫినిష్ చేసినట్టున్నారు, ఆ సెకండ్ హాఫ్ కూడా ఫినిష్ చేసేయండి. ఒక్కసారి మా అమ్మాయి వైపు చూసావా, సంపి పారేస్తా. పదండ్రా. రండి, అదే డ్రైవింగ్ సీట్. ఆ డోర్ వేసుకోండి. ఇది స్టీరింగ్. తెలుసు. ఇది గేర్ రాడ్. ఇది కూడా తెలియకుండా డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చానా? ఇప్పుడు ఏం చేయాలి? ఇంజిన్ స్టార్ట్ చేసి గేర్ వేయాలి. హ్మ్. ఇప్పుడు క్లచ్ మెల్లిగా వదులుతూ ఎక్సలేటర్ తో. తెలుసు. అన్నా ఏంటన్నా చేసావా? వేసేసినా. అమ్మో, వీడు కసాయి వాడి కజిన్ లా ఉన్నాడు. ఇంట్లోనే మర్డర్లు చేస్తున్నాడు. దట్స్ మై గుడ్ టామీ. ఏమైంది? రెండు కాఫీ తాగెళ్తున్నా. అమ్మో, నేను అర్జెంట్ గా వెళ్ళి డ్రైవింగ్ నేర్చుకోవాలి. చిచి, మంచి తాగాలి. ఏంటన్నా మీరు మరి మేకనేయడం నువ్వు ఎందుకన్నా? వంటోడు చెప్తే ఆడేసేవాడుగా.
ఎవడెవడో చేస్తే ఎట్టెట్టో ఉంటదిరా, మనమే చేసుకుంటే తృప్తిగా ఉంటది. ఉప్పు కారము మసాలా దిట్టంగా చేసి ఉండమను వంటోని సీఎల్ అదిరిపోవాలా. అట్టగానా అందరం వెళ్ళేసందడి ఇచ్చట అన్ని రకముల సంబంధములు కుదర్చబడును. దొరికాడు. రేపు రండి కుదిర్చేద్దాం. ఇంకేంట్రా కబుర్లు? అందరూ బానే ఉన్నారుగా? సరే ఇగో కస్టమర్ వచ్చాడు, మళ్ళీ మాట్లాడతాను. నమస్కారం సార్. నమస్కారం సార్. టేక్ యువర్ సీట్ సార్. సార్ సార్ అక్కడ బయట బోర్డులో అన్ని రకముల సంబంధములు కుదర్చబడును అంటే అంటే అన్ని రకాల సంబంధాలు కుదురుస్తాం సార్. ఆహా. మొదటి సంబంధం తప్పనిసరిగా సార్. రెండో సంబంధం కుదిరిచేద్దాం సార్. విదేశీ సంబంధం అయ్యో గ్యారంటీ సార్. అక్రమ సంబంధం అవి ఈజీ కుదిరిచేవి సార్. అయ్యో, అలాంటిది ఏం లేదు సార్. అబే అలాంటిదే లేదంటారంటే అన్ని రకాల సంబంధాలంటే అవి కూడా కుదిర్చాలి కదా. అదేదో పొరపాటున అనేసాను మరి సార్. ఆ విషయం బోర్డు కింద క్లియర్ గా రాయాలి కదా. సరే సార్, నెక్స్ట్ టైం మీరు వచ్చిన తప్పనిసరిగా రాసిస్తాను. అన్నట్టు సార్ కదా మంచి సంబంధం కావాలనుకుంటాను. నాకు కాదు సంబంధం, మా మేనకోడ. అయ్యో సార్, సార్ మీ మేనకోళ్ళ కంటే మంచి కుర్రాడు ఉన్నాడు సార్. మనిషి తెల్లగా ఉంటాడు, భలే ఉన్నాడు సార్. తెల్లగా ఉంటామంటే ఇప్పుడు గోడకేసిన సున్నంలో ఉంటాడా? అలాగా సార్. ఆ. మంచి ఎర్రగా రెడ్ గా ఉంటాడు సార్. ఎర్రగా అంటే యాపిల్ లా ఉంటాడు. యాపిల్ లాగా? అబ్బాయి లేదు సార్, పచ్చగా పసుపచ్చగా ఉంటాడు సార్. పచ్చగా అంటే ఇప్పుడు ఇదిగో చామంతి పూలో అబ్బా, ఉంటాడా? అలా ఏం కాదు సార్. మనిషికి మంచి రంగు రూపు ఉండి అబ్బా భలే ఉన్నాడు సార్. ఏం హైట్ సార్? హైట్ వెయిట్ రంగు రూపు క్వాలిఫికేషన్స్ కాదయ్యా, మనిషికి కావాల్సింది లొసుగులు లేని సంబంధం. అలాగే సార్. లొసుగులు ఏమైనా ఉన్నాయో పులుసు కారుద్ది. అబ్బో. ఎవరికి? నాకే అర్థమైందా? అర్థమైంది సార్. ఇదిగో ఈ అమ్మాయికి అద్భుతమైన సంబంధం చూడు. అలాగే సార్. రేపే ఓకే, సంబంధం చూసే ముందు బోర్డు మార్చ్. మార్చేస్తాను సార్. బోర్డు మార్చలేదనుకో పులుసు. పులుసు కారుద్ది. కారుద్ది. అర్థమైందా? అబ్బో హ్యాపీ బర్త్డే టు మీ. ఏంటే బర్త్డే గిఫ్టా కొత్తగా? థ్యాంక్స్. చచ్చిపోదాం అనుకుంటున్నాను రా. ఊరేసుకు చావమంటావా, కత్తితో పొడుచుకోమంటావా, విషం తాగమంటావా? విషయం దాగవే, పోతావు. మిస్ అయిందనుకో ఊరేసుకో, గ్యారంటీగా పోతావు. అప్పటికీ నువ్వు పోలేదనుకో, సొంత మనవణ్ణి, నాకు సెంటిమెంట్ లేదు, చూస్తూ ఊరుకుంటానా? ఆ మిగిలిన కత్తి తీసుకుని కస 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 పొడి చేస్తాను, దెబ్బకి చచ్చి ఊరుకుంటావు. ఏంటి కామెడీ అనుకున్నాను, సీరియసా? అవునరా, పెళ్లి చేసుకోరా పెళ్లి చేసుకోరా అని ఎన్నిసార్లు చెప్పినా నువ్వు నా మాట వింటలేదు. పెళ్లి పెట్టాకులు లేకుండా నిన్ను చూస్తూ బతకలేనురా, అందుకే చచ్చిపోవాలనుకున్నాను. ఓసి పిచ్చి బామ్మ, నువ్వు చస్తావని నేను పెళ్లి చేసుకుంటున్నావుంటే నేను పెళ్లి చేసుకోలేదని నువ్వు చస్తానంటావేంటే? ఏంట్రా నువ్వనేది? నాకు 30 ఏళ్ల లోపల పెళ్ళైతే మీ బామ్మకి ప్రాణగండం ఉందని ఒక కోయి దొర చెప్పాడు. పెళ్లి లేకుండానన్నా బతకొచ్చు గాని బామ్మ లేకుండా బతకడం ఎలాగే? అమ్మా నాన్న లేని నాకు మిగిలింది నువ్వు ఒక్కదానివే. అది అందుకు ఇప్పుడు నాకు 30 ఏళ్ళు వచ్చేసినాయి కాబట్టి నువ్వు ఎవరిని చెబితే వాళ్ళని పెళ్లి చేసుకుంటానే. బుజ్జి, రామచంద్రాపురం నుంచి మంచి సంబంధం వచ్చిందిరా. పిల్ల బంగారు బొమ్మలా ఉంటుందంట. అయితే ఇంకా ఆలస్యం ఏంటే? వెంటనే పెళ్లి చూపులు, నిశ్చితార్థం, పెళ్లి, శోభనం. సారీ. ఓరి